Hello everyone, good morning. హలో ఎవ్రీవన్. సో లాస్ట్ సాటర్డే రోజు ఈవినింగ్ తీసుకున్న దాంట్లోనే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కోర్స్ ఫీజు కూడా నేను రివీల్ చేశాను. యూట్యూబ్ కోర్స్కి సంబంధించి చెప్పడం జరిగింది. యూట్యూబ్ కోర్స్ అనేది మీకు ఏంటంటే జస్ట్ అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు కూడా, అంటే యూట్యూబ్ ఎట్లా పెట్టాలి ఏంటి తెలియని వాళ్ళు కూడా వన్స్ కోర్స్ అనేది కనుక కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పాను. అండ్ ఈ కోర్స్ కూడా మీకు బయట వాల్యుయేషన్ కనుక చూసినట్లయితేనండి మీకు ఆల్మోస్ట్ థౌజండ్స్లో ఉందన్నమాట. ఎట్లా అంటే 20,000 అట్లా పడుతుంది ఒక్కొక్కటి, ఒక్కొక్క కోర్స్ లాగా నేర్చుకుంటే. అట్లాంటి దాన్ని నేను మీకు చాలా తక్కువగా చెప్తున్నాను, ఎందుకంటే అందరికీ రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. మెయిన్ అదొక్కటే కాజ్. ఉన్నాయండి ఫ్రీ క్లాసెస్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, బట్ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనకి చెప్పేటప్పుడు దానికి డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు ఏదో ఒకటి వేద్దాం అనుకుంటున్నాను, ఫ్రీగా చెప్దాం అనుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ఫ్రీ క్లాసెస్ మన లైవ్లో వచ్చాయి, టిప్స్ ట్రిక్స్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్న ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించి కానీ ఏదైనా అడగచ్చు మీరు. యూ కెన్ ఆస్క్ మీ. హాఫ్ అన్ అవర్ ఉంటాను నేను ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ క్లాస్, ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది నాకు. సో ఐ గో దే. ఫ్రీ హ్యాండ్లో డిజైన్ చేద్దాము ఈరోజు. ఫ్రీ హ్యాండ్లో డిజైన్ ఆన్లైన్ క్లాసెస్లోని ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో ఫ్రీ హ్యాండ్, అట్లాగే టై అండ్ డై చెప్తాము, స్ట్రోక్స్ మెథడ్స్ చెప్తాము, ఆల్మోస్ట్ షేడ్ మెథడ్ చెప్తాము, కలర్ మిక్సింగ్స్, కలర్స్కి సంబంధించినవి ఇట్లా చాలా రకాలు ఉంటాయండి, అన్నీ చెప్తాము. జస్ట్ స్ట్రోక్ మెథడ్ చెప్తున్నాను ఇందులోనంతే.
పెయింటింగ్స్ అనేది మన పాజిటివ్ వైబ్స్ని పెంచుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఓకే, చాలా సింపుల్గా నీట్గా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగా వస్తుంది డిజైన్. ఒక కలర్తో కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇంకో కలర్ తీసుకొని దాన్ని రబ్ చేసుకోండి. బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు బ్రష్. ఎప్పుడైతే మనం బ్రష్ని వాష్ చేసుకోవడం అనేది చేస్తామో చాలా రోజులు ఉంటుంది కూడా, మనకి బ్రష్ మన్నడం కూడా చాలా రోజులు ఉంటుంది. ఓకే, నేను యూజ్ చేసేది ఫ్యాబ్రికా కలర్స్ యూజ్ చేస్తున్నాను. యాక్రిలిక్ యూజ్ చేయొచ్చు, పోస్టర్ కలర్స్ యూజ్ చేయొచ్చు, బుక్ మీద కదా వేస్తుంది. అదే ఫ్యాబ్రిక్ అనుకోండి, ఫ్యాబ్రికా కలర్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది అంతా క్లాస్లో చెప్తామండి మీకు. చాలా క్లియర్గా ఉంటుంది. వన్స్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి ఎవరికైనా కూడా మీకు ఏంటంటే జస్ట్ దీన్ని సింపుల్గా మీరు ఎంత ఈజీగా మీరు చేయొచ్చా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది.
జస్ట్ ఇదేముంది వచ్చేసింది కదా అనిపిస్తుంది కదా మనకి, బట్ చాలా ఈజీ టెక్నిక్, కొంచెం కష్టపడాల్సిన టెక్నిక్ కూడా. Okay, so you can do this kind of freehand designs very well, బాగా చేయొచ్చు. So guys, Ari embroidery batches is going to be start from 6th of October. Regular batch, afternoon batch ఉంటుంది. तो कोई भी ज्वाइन करना चाहती है तो ज्वाइन कर सकते हो. Anyone want to join, they can join. Registration has been started already. Okay, and we have not yet increased the price. Still it's going 3,500 batch is going, and weekend batch is also going to be start. Saturday, Sunday 2 hours, 11 to 1 timings already fixed, 11 to 1. Saturday 11 to 1, Sunday 11 to 1. That means 2 days 4 hours class will be there. For the whole week, the people who are studying for the 5 hours or 6 hours class will be completed on these 2 hours, or this 4 hours weekend batches. They can practice and come back on the Saturdays and Sundays. Who are working and they who want to join, the people who are working, they can join. Working people also can join and learn the classes. Okay, fabric painting fees has been increased. It's a 3,000 rupees. We will teach you complete guidance about this. Freehand methods, normal methods, normal stroke method, tracing methods, everything we will teach you. Color mixing, everything will be there. For Ari embroidery, what we will teach you, it's around more than 45 stitches will be there.
We are saying that 45 stitches strictly, but there will be more than that. And we also give you train on that, how you can mark your own blouse and how you can trace the design with tracing, without tracing design methods also we will teach you. We will also guide you how you can fix the cost for your work. We will guide you how you can develop your business too. Okay. Or what else? We are also having relief painting works, tangier painting, relief painting, and lip balm works also there. Complete 3D clay work we will teach you. They have we have a different batches for that. Different course is there. I'll let you know very soon about this. We got the material, everything now. We are about to start this relief painting. Okay. So, is there anyone need any doubts? Is there anyone want any information? They can ask me. I'll be here for 10 more minutes. पता नहीं, आज कुछ पेंटिंग करने का मन कर रहा था तो कर लिया, फ्री हैंड मेथड का. From the beginning onwards, like if you don't know how to keep the brush on your hand, I'll teach you how you need to do everything. We will teach. See here, I'm using this fabric colors. We have different colors, like acrylic colors, fabric colors, and poster colors, glass colors, texture colors, chalk colors. There are different methods are there. Depending on our requirement, we will use it. మనకి కావాల్సిన దాంట్లో మనం యూజ్ చేస్తామండి. కలర్స్ అనేది చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మనకి. యాక్రిలిక్ కలర్స్, ఫ్యాబ్రికా కలర్స్, గ్లాస్ కలర్స్, ఆయిల్ కలర్స్, పోస్టర్ కలర్స్, వాటర్ కలర్స్, ఇట్లా డిఫరెంట్ మెథడ్స్లో ఉన్నాయన్నమాట. సో అకార్డింగ్ టు రిక్వైర్మెంట్, అంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్ కలర్స్ యూజ్ చేసినప్పుడు యూ కెన్ యూజ్ ది యాక్రిలిక్ కలర్స్ అండ్ ఫ్యాబ్రికా కలర్స్. అదే మీరు ఏదైనా క్యాన్వాస్ మీద కానివ్వండి, లేకపోతే ఏదైనా వర్క్ మీద, అంటే 3D వర్క్స్ అలాంటి వాటి మీద చేసినప్పుడు వాటర్ కలర్స్, యాక్రిలిక్ కలర్స్ అండ్ ఆల్సో పోస్టర్ కలర్స్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే. అండ్ ఆయిల్ ఈజ్ కంప్లీట్లీ ఆయిల్ పెయింటింగ్కి, అండ్ దెన్ ఇంకా వచ్చేసి క్యాన్వాస్ వర్క్కి ఎక్కువగా యూజ్ చేస్తాను ఆయిల్ పెయింటింగ్స్. గ్లాస్ పెయింటింగ్స్ మీ అందరికీ తెలిసిందే. గ్లాస్ పెయింటింగ్ అనేది ట్రాన్స్పరెంట్ వాటి మీద ఎక్కువగా యూజ్ చేసేటప్పుడు ద ట్రాన్స్పరెంట్ ఐటమ్స్ విచ్ వీఆర్ యూజింగ్, విచ్ వీఆర్ మేకింగ్ ట్రాన్స్పరెంట్ డిజైనింగ్స్, దెన్ వీ కెన్ యూజ్ దిస్ ఎనామిల్ వర్క్, గ్లాస్ కలర్స్. అందులో కూడా సాల్వెంట్ బేస్డ్, ఆయిల్ బేస్డ్ రెండు ఉంటాయి. సాల్వెంట్ బేస్డ్ అనేది కామన్గా అందరం యూజ్ చేస్తాం, ఎక్కువగా యూజ్ చేసేదన్నమాట. సో ఈ ఆయిల్ బేస్డ్ దానికన్నా కూడా సాల్వెంట్ బేస్డ్ అనేది ఏంటంటే మీకు దేని మీదకైనా యూజ్ చేయొచ్చు. లైక్ ఎనీ ట్రాన్స్పరెంట్, ప్లాస్టిక్ కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, దేని మీదైనా యూజ్ చేయొచ్చు అనమాట. వన్స్ డ్రై అయిపోతే మాత్రం అది చాలా బాగుంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, బట్ లుక్ వచ్చేసరికి మీకు సేమ్ వస్తుంది. అక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారనుకోండి, ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ కలర్, ఈ స్టిక్కర్ అంటించినప్పుడు దిస్ వైట్ కలర్ వచ్చింది కదా ఇక్కడ మనకి, అట్లా మనకి ఆ పెయింట్ ఏదైతే అక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తామో ఆ ట్రాన్స్పరెంట్ దాని మీద వన్ సైడ్ ఇట్లా ఉంటుంది కంపల్సరీగా, ఏ కలర్ అయితే ఆ కలర్ లాగా ఉంటుంది అనమాట. ఓకే.
If we use the acrylic colors for glass, then you will get like this kind of look inside. If you use the direct glass colors, transparent colors, that will be different. Like you can see everything from the glass or any transparent item. So we will explain you what kind of methods what kind of paintings will be there, what kind of paintings we need to use for fabrics, and we also teach you how to do the tie and dye method, blocking with vegetables, spraying methods, everything we will teach. Stroke methods, strokes in different methods, single, double strokes, and will give you angle based strokes, shades with the different shades, different color shades also we will teach. Okay, in this fabric painting batches also going to be start from the 6th, so register soon if anybody were interested. And coming to RE embroidery, RE embroidery is the one of the trending course. Most of the people are looking for RE embroidery works. They want to do themselves, and only thing you need to know the basic techniques and what the material you required, what kind of material required, on what kind of fabrics you can work with this RE embroideries, how you need to trace and how you need to select the materials to design that. Everything you need to know. Apart from this, nowadays people are earning from this home. After learning this course, they are sitting at the home and they started learning and also earning. Okay, course fees is very less. You can search in outside also. Only thing, we are not providing the materials because it's a little bit of difficult for us to get the materials in a bulk, so that if anybody is insists they want the material, I can arrange, but charges will be extra. घर में बैठ के ही सीख सकते हो यार, कुछ भी ऐसा कुछ नहीं है कि रिकॉर्डेड वीडियोस दे देंगे हम लोग, आप सीखना चाहिए, ऐसा नहीं है. लाइव क्लासेस विल बी देयर, लाइव वीडियो क्लासेस इज देयर. ओके, आप सीख सकते हो, घर में बैठे सीख सकते हो. ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చండి మంచిగా. మీరు మెటీరియల్స్ ఒక్కటి రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంటుంది అనేది మ్యాక్సిమం నేను గైడ్ చేస్తాను. ఇంకా స్టిల్ మీ ఏరియాస్కి రావాలి అంటే ఆన్లైన్లోనే తెప్పించుకోవాల్సి వస్తుంది. సో ఆన్లైన్లో తెప్పించుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు యూజ్ చేయొచ్చు. ద పీపుల్ హూ హ్యావ్ నీడిల్స్, ఫ్రేమ్ అండ్ స్టాండ్ అండ్ థ్రెడ్స్, దే కెన్ స్టార్ట్ ది ఆర్ఈ ఎంబ్రాయిడరీ. ఎందుకంటే మిగిలినవన్నీ నియర్ బై షాప్స్లో దొరుకుతాయండి. ఏమంటారు దాన్ని, అద్దాలు కానివ్వండి, పూసలు కానివ్వండి, చమ్కీ కానివ్వండి, ఏ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళినా దొరుకుతుంది. అది మీరు నేర్చుకునేటప్పుడు ఎక్కువ బల్క్లో తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం మీరు తీసుకున్నా సరిపోతుంది. 5 grams అట్లా ఇచ్చేవాళ్ళు మీరు తీసుకోవచ్చు. కొంతమంది 10 rupees ప్యాకెట్ అని, 20 rupees ప్యాకెట్ అని ఇట్లా ప్యాకెట్స్ పెడుతున్నారు. సో అలాంటివి కూడా తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్, వన్స్ యూ కంప్లీట్ ద కోర్స్, మీరు ఎప్పుడైతే బ్లౌజ్ డిజైనింగ్ స్టార్ట్ చేస్తారో అప్పుడు అవసరం అవుతుంది. అండ్ ఇంకో ఫెచింగ్ ఏంటంటే, కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి యూనో మనకి దీనికోసం చాలామంది డిజైన్ బుక్స్ కావాలండి, మాకు డిజైన్స్ కావాలండి అని చెప్పి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఎందుకంటే కొన్ని ఛానల్స్లో మేము బుక్స్ అమ్మేటప్పుడు మేము వాళ్ళకి చెప్పామన్నమాట, బుక్స్ ఇలా అమ్ముతున్నామని. అందుకని అడుగుతుంటారు చాలామంది. బట్ ద థింగ్ ఈజ్ నో, డిజైన్ బుక్స్తో పని లేదండి. డిజైన్ బుక్స్తో పని లేకుండానే యూ కెన్ డూ ఇట్. వితౌట్ tracing design books, without tracing designs, you can design your own blouse once you learn this course. ఓకే, ఆర్ఈ ఎంబ్రాయిడరీకి ఉన్నటువంటి ఫెచ్చింగ్ అదే అనమాట. కంప్లీట్ 3D అడ్వాన్స్డ్. ఇంతకుముందు చాలా మేము చెప్పినప్పుడు బిగినర్స్, అడ్వాన్స్డ్ అని చెప్పి డివైడ్ చేసామన్నమాట. సో బట్ ఏంటంటే అన్ని స్టిచెస్ వస్తున్నాయి వాళ్ళకి. ఈ వితిన్ 45 స్టిచెస్లోని యూ కెన్ డూ ఎనీథింగ్ అనమాట. అంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీరు ఏదైనా చేయొచ్చు ఇక్కడ.
ఎనీథింగ్ యూ కెన్ డూ. ఓకే, నేను రోజు ఇలాగే హాఫ్ అన్ అవర్ వస్తానండి ఆన్లైన్లోకి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఆల్రెడీ ఏమైనా చేస్తుందున్నా యూ కెన్ ఆస్క్ మీ. నేను ఏదో దీనికే ప్రమోటింగ్ కోసం మాత్రమే వస్తున్నానని ఏం కాదు. రేపటి నుండి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేది ఏంటంటే ఇట్ విల్ గివ్ యూ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ రిలీఫ్ అనమాట మైండ్కి. అది మీరు నేర్చుకోవడం వల్ల మీరు రొటీన్ లైఫ్తో కంపారిజన్ చేసుకున్నప్పుడు రొటీన్ లైఫ్కి చాలా వరకు మీకు రిలీఫ్ ఇస్తుంది బ్రెయిన్కి. ఇఫ్ యూ ఆర్ ప్లేయింగ్ విత్ ద కలర్స్ యూ కెన్ డూ ఇట్. మీకు అదే కుట్టడం ఇంట్రెస్ట్ ఉంది, హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇంట్రెస్ట్ ఉంది, చేసుకోవచ్చు ఈజీగా. ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 10 మినిట్స్ మీరు మిగిలిన అన్నీ వదిలేసి మీ పని మీరు ఇంతవరకు ఈ పని చేసుకున్నారనుకోండి, యూ కెన్ రీఇన్స్టేట్ యువర్ ఎనర్జీ అనమాట. మీ ఎనర్జీని మళ్ళీ మీరు రీఇన్స్టాల్ చేసుకొని దాన్ని మీరు వర్క్ చేసుకోవడానికి, రొటీన్ లైఫ్లో వర్క్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నేనైతే అందరికీ సజెస్ట్ చేసేది లెర్న్ ద థింగ్, సంథింగ్ స్కిల్ యూ నీడ్, అట్లీస్ట్ వన్ స్కిల్ యూ మస్ట్ నీడ్. రొటీన్ లేకుండా ఉంటుంది అన్నమాట, లైఫ్ రొటీన్ లేకుండా ఉంటుంది. ఈవెన్ ఐ ఫీల్ లైక్ యూనో ఒకసారి నేను కలర్స్లోకి దిగితే మాత్రం నాకు కలర్స్ వేస్తూ ఉంటే ఆ కలర్, ఈ కలర్, ఆ కలర్, వేరే వేరే వాటి మీద నాకు కాన్సన్ట్రేషన్ పోదు. ఐ విల్ నాట్ సీ ఎనీథింగ్. చాలా ఫ్రెష్గా ఉంటుంది మైండ్. తర్వాత నేను చేసే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. అఫ్కోర్స్ ముందున్న దాని మీద చూస్తే కంపారిజన్ ఇప్పుడు నేను 100% దానికి పర్ఫెక్ట్గా రిజల్ట్ ఇవ్వగలుగుతాను అనమాట. మనకి వేరే వేరే ఆలోచనలు రావు అనమాట ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటే. డూ ఇట్, మేక్ ఇట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ స్కిల్డ్ పర్సన్. ప్రతి మనిషికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది, జస్ట్ ఇంప్రూవ్ దట్ స్కిల్. మీకు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ వాంట్ టు బ్రష్ అప్ దర్ స్కిల్స్ అనమాట. వాళ్ళ స్కిల్ని బ్రష్ అప్ చేసుకోవడానికి ఆల్రెడీ వచ్చి అంత తెలిసి కూడా వాళ్ళు దే స్టార్టెడ్ ఫ్రమ్ ది స్క్రాచ్ ఇంట్రెస్టెడ్గా. సో ఇఫ్ ఎనీబడి ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్ అస్. బ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి స్టార్ట్ ఫ్రమ్ 6th of October. ఫీ పేమెంట్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఐ విల్ గివ్ యూ ద డీటెయిల్స్ ఆన్ ద వాట్సాప్. మెసేజ్ మీ పర్సనలీ. వీ హ్యావ్ ఏ వాట్సాప్ గ్రూప్ అరౌండ్ 10 members వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఏ కోర్స్కైనా కూడా మేము కాల్ చేస్తాము, వీడియో కాలింగ్ ఉంటుంది 10 members'ది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ పర్సనలీ డిస్కస్, అదర్వైజ్ విల్ డిస్కస్ ఇన్ ద గ్రూప్. ఎందుకంటే మీకు వచ్చిన డౌట్ మిగిలిన వాళ్ళకి కూడా ఉండొచ్చు, వాళ్ళకి కూడా క్లారిఫై అవుతుందన్నమాట. దట్ ఈస్ ద రీజన్. యా, సమ్ పీపుల్ కొంతమంది సూయింగ్ దాని గురించి అడిగారండి, ఫ్యాషన్ డిజైనింగ్ సూయింగ్ దాని గురించి. హ్యావెంట్ స్టార్టెడ్ దట్, ఎందుకంటే ఎక్కువ అడగట్లేదు, అందుకనే నేను మీకు ఎక్కువ మందికి మేము చెప్పట్లేదన్నమాట. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ కూడా ఉంటాయి, బట్ స్టిల్ మాకు డిమాండ్ బట్టి ఉంటుందన్నమాట, ఆన్ డిమాండ్. బ్లౌజ్ డిజైనింగ్ అంతా కూడా మేము చేపిస్తామండి. ముందుగానే డిజైన్ చేపించి దీన్నే ప్రాక్టికల్గా వాళ్ళకి ఆరి ఎంబ్రాయిడరీ వాళ్ళకి డైరెక్ట్గా క్లాత్ మీద కూడా చేయించడం జరుగుతుందన్నమాట. వాట్ ఆర్ ఆల్ ద స్టిచెస్ వి టీచ్ అనేది కూడా మేము మెన్షన్ చేస్తాము. ఓకే, సో ఓకే దెన్, ఎవరికి ఏ డౌట్లు లేవనుకుంటా. నో డౌట్స్. ఐమ్ జస్ట్ సైనింగ్ ఆఫ్. క్లాస్ టైం అయిపోతుంది, సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ బ్యాచ్కి ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక దే కెన్ కమ్ పర్సనల్లీ వాట్సాప్. నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను వాట్సాప్ లింక్. అది వాట్సాప్ లింక్ కాదు, వాట్సాప్ నెంబరు. ప్లీజ్ డో నాట్ మేక్ ఎనీ కాల్స్. నేను కాల్స్ లిఫ్ట్ చేయను. డో నాట్ మేక్ ఎనీ కాల్స్. ఇంకా ఖచ్చితంగా మాట్లాడేయాలి అనుకుంటే కనుక యూ షుడ్ మెసేజ్ మీ. మెసేజ్ చేశాక రీజన్ ఓకే అనిపిస్తే నేను అప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తాను, అదర్వైజ్ ఐ విల్ గివ్ ద కాల్ బ్యాక్. డోంట్ వేస్ట్ మై టైమ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ టూ.
ఓకే, నాట్ బ్రాండ్ ప్రమోషన్ అండి, ఇది ఓన్లీ పెయింటింగ్స్ కోసం మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ. ఓకే గైస్, బాయ్ బాయ్. యూట్యూబ్ కోర్స్ గురించి కూడా మీరు రిజిస్ట్రేషన్కి సంబంధించి ముందే అడగాలి అనుకుంటే కనుక మీరు నన్ను అడగచ్చండి, మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను చెప్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. బాయ్ గైస్, బాయ్ బాయ్.